నమస్తే. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి నేరుగా తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి ఫోన్ చేసి నేరుగా గురువు గారితో మాట్లాడొచ్చు. గురుగారు నమస్తే. నమస్కారం. ఓం నమ శివాయ. ఎప్పట్లానే ఒక మోటివేషన్ స్టోరీ. దానికంటే ముందు ఒక చిన్న విషయం. ఇవాళ పాపమోచని ఏకాదశి అంటే పాప విమోచనం. అంటే జాతక పరంగా కొన్ని దుష్టగ్రహాలు ఉంటాయి. శని, రాహు, కేతు, కుజుడు, కొన్ని సందర్భాల్లో సూర్య, చంద్రాదులు కూడా అంటే పాపగ్రహాలు, దుష్టగ్రహాలు అంటారు. వీటి ప్రభావం జాతకంలో ఎక్కువ ఉన్నప్పుడు, ఆ జాతకంలో అవి దాడి చేస్తున్నప్పుడు ఈరోజు వాటి నివారణ కోసం అంటే కర్మానుసారంగా వచ్చేటటువంటి ఫలితం కావచ్చు, జాతకపరంగా వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, ఈ గ్రహపరమైన దోషాలను ఎదుర్కోవడం కోసం ఇవాళ అత్యంత ఉన్నతమైనటువంటి రోజుగా పాపమోచని ఏకాదశి అంటారు దీన్ని. అందుకనే ఉజ్జయినిలో ఈరోజు మహంకాళేశ్వరుడికి అన్ని రకాల అభిషేకాలు చేస్తూ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి రుద్రాక్షలు ఇస్తారు. ఎందుకంటే ఈశ్వరుడు ఐశ్వర్యానికి అధిపతి కాదు, ఈశ్వరుడు గ్రహాలకి కూడా అధిపతి. సో గ్రహపరమైనటువంటి విన్యాసాలకి చెక్ పెట్టడానికి ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉండి ఆపుతాడు అని. సో ఇవాళ అంత గొప్ప విశేషమైనటువంటి రోజు. సో అవకాశం ఉన్నవాళ్ళు ఇవాళ ఈ ఏకాదశి రోజు రుద్రాక్ష ధారణ చేయడానికి, ఉజ్జయిని వెళ్ళడానికి అందరికీ అవకాశం ఉండకపోవచ్చు. సో ధరించే ప్రయత్నం, అలాగే రుద్రాక్ష ధారణ చేస్తూ ఇది ఒక దైవికమైన సంపద కాబట్టి కొత్త సంవత్సరంతో ఒక పాజిటివ్ వైబ్స్తో వెళితే ఇంకా బాగుంటుంది అని. తర్వాత ఒక చిన్న కథ చెప్పుకొని వెళదాం. భార్యాభర్తలు లేక కొడుకు పుట్టాడు. అల్లారు ముద్దుగా గుండెల మీద చేతుల మీద వేసి పెంచుకున్నారు. వాడు పెద్దవాడయ్యాడు. కొంతకాలానికి తండ్రి కాలం చేశాడు. కార్డియాక్ అరెస్ట్తో తల్లి మాత్రమే మిగిలింది. కొడుకుని ముద్దుగా పెంచుకుంటుంది. మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. వ్యాపారంలో కొడుకు రాణిస్తున్నాడు. అంతా సాఫీగా జరుగుతుంది. కొత్త కోడలు ఇంటికి వచ్చింది. అత్తగారికి మొదలుపెట్టింది. కోడలతో ఇబ్బంది పడుతున్నా సదురుకుపోవాలని ప్రయత్నం చేసింది. కొన్ని ప్రత్యేక కారణాలు సదురుకోనివ్వలేదు. కొడుకు తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిని వేరే చోట దింపొచ్చాడు. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఆమె ఆచూకీ తర్వాత కనిపించలేదు. తల్లి కనుమరుగైపోయింది. వ్యాపారం నడుస్తోంది. బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. అనుకోకుండా అనారోగ్యం వచ్చింది. సడన్గా అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ చేశాం. తీవ్ర అనారోగ్యం. తీరా చూస్తే 2 కిడ్నీలు పోయాయి. కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డాడు. కిడ్నీ డోనర్ కనిపించట్లేదు. వచ్చినవి తనకి మ్యాచ్ అవ్వట్లేదు. ప్రాణం పోవడం తప్పనిసరి పరిస్థితి. సడన్గా హాస్పిటల్కి ఒక కబర్ వచ్చింది, ఎవరో డోనర్ మ్యాచ్ అవుతుంది. సరే ఆపరేషన్ చేశారు. సక్సెస్ఫుల్గా ఆపరేషన్ సక్సెస్ అయింది. తను బతికాడు. తన ప్రాణం పోసిన ఆ భగవంతుని చూడడానికి భార్యాభర్తలు ఇద్దరు తగిన తర్వాత వీల్ చైర్లో, అలాగే ఇంకా ఇంటికి వెళ్ళలేదు, వీల్ చైర్లో చూడడానికి ఆ ప్రాణం పోసిన దేవుడిని చూడడానికి వచ్చారు. వస్తే అక్కడికి చూస్తే అక్కడ ఉన్నది దేవుడు కాదు, అక్కడ ఉన్నది ఒక దేవత, తన తల్లి. మా ఇంటిలోంచి బయటకు పంపించేసిన తల్లి. కొడుకు తల్లిని మర్చిపోయాడు కానీ తల్లి కొడుకుని మర్చిపోలేదు. తను ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం తింటున్నాడు, ఎలా బతుకుతున్నాడు అన్నీ గమనిస్తూనే ఉంది. ప్రాణాపాయ స్థితిలో తన ప్రాణాలను అడ్డం పెట్టింది. తల్లి అంటే ఆస్తి కాదు, తల్లి అంటే ఆయుష్. ఇది గుర్తించండి. మీ తల్లిదండ్రుల పట్ల ప్రేమగా మెలగండి. వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించండి. ఆల్రెడీ గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. ఒంగోలు నుంచి అఖిల గారు. అఖిల గారు నమస్తే. నమస్కారం గురువు గారు. అమ్మా ఓం నమ శివాయ. ఏమిటమ్మా డేట్ ఆఫ్ బర్త్? 3/10/2004 గురువు గారు. 3/10/2004. 2004. అవును గురువు గారు. అమ్మా ఆదివారం పుట్టినట్టు తెలుసా? తెలుసు గురువు గారు. ఇది సంకటహర చతుర్థి అంటే బహుళ చవితి. దాన్ని సంకటహర చతుర్థి అంటాం. ఇది మిథున రాశి, మృగశిర నక్షత్రము. అమ్మా ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. 9 ముఖాలు, నవముఖి. ఇది అమ్మవారి స్వరూపము. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. శరీరానికి తాకే విధంగా వేయండి. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఫలితం చూస్తారు. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు. అమలాపురం నుంచి నవీన్ గారు. నవీన్ గారు నమస్తే. నమస్తే మేడం. మాట్లాడండి గురువు గారితో. నవీన్ గారు చెప్పండి సార్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చెప్పండి.
సార్ నా పుట్టిన తేదీ వచ్చి 21/04/2000. 21 21 04 04/2002. 2002 ఆదివారం అని తెలుసా మీకు పుట్టింది? ఆదివారం సార్, నవమి రోజుని. ఇది ఆదివారం, నవమి రోజు, కర్కాటక రాశి. ఒక్క నిమిషం అండి. ఇది శుద్ధ నవమి, శుక్లపక్ష నవమి, అమావాస్య నుంచి 9వ రోజు. అవును సార్. ఇది కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రము, 4వ పాదం. ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష మొదటి పాదం చూసుంటారు. ఓకే. పుష్యమి 4, నెక్స్ట్ ఆశ్లేష మొదటి పాదం. నేను 4లో చూశాను, స్పష్టంగా చెప్తున్నాను. ఒక 5 నిమిషాలు అటు ఇటు, నథింగ్ రాంగ్. రైట్ అండి. ఏం చేస్తున్నారు? నేను లాజిస్టిక్స్ లో చేస్తాను సార్, సూపర్వైజర్ గా. యా ట్రాన్స్పోర్టేషన్. అవును. బాగుందా అండి? అంటే అనుకున్న పని ఒకటి అవ్వట్లేదు సార్, దానికోసం ఏమనుకుంటున్నారు? ఏం అవ్వట్లేదు చెప్పొచ్చా? పర్వాలేదా? అంటే గల్ఫ్ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నాను, అది అవ్వట్లేదు సార్, వెనకబడుతుంది దానికోసం. చూడండి, ఇప్పుడు పరిస్థితులు అయితే అక్కడ బాగలేవు, మిడిల్ ఈస్ట్లో ఎక్కడ అనుకూలంగా అయితే లేదు. తర్వాత ఈ లోపు ఏదన్నా ప్రయత్నం చేయండి, ఆదాయ వనరులు పెంచుకోండి. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నది ఒక్కటే సరిపోదు, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అయితే ఉండాలి. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ రెండూ అవసరం. మన దగ్గర ఉన్న సమయాన్ని డబ్బుగా మలుచుకోవడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో అన్నీ ఉపయోగించండి. ఒకవేళ మీరు అనుకున్నవి ఇక్కడ సక్సెస్ అయితే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి, ఈ 3 కుదిరితే వెయ్యండి, లేకపోతే ఏదన్నా ఒక్కటి వెయ్యండి. వచ్చిన తర్వాత ఇవి మీ జాతకానికి సరిపోతున్నాయి. వేసిన తర్వాత ఆ ఫలితము, ఆ మార్పు ఏమిటో మీరు చూస్తారు. శుభం. ఆల్రెడీ గురుగారు మన పెద్దలు కొన్ని చెప్తూ ఉంటారు, అంటే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అని చెప్పి. అవును, నిజమేనా గురువుగారు? నిజం కాకపోవడం ఏమిటి, మనం ఇంత గతంలో కూడా చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు సత్సాంప్రదాయం, అలాగే సత్పురుషులతో సాన్నిహిత్యం, అలాగే మంచి మాటలు వినడం, మంచి ప్రదేశాలకు వెళ్ళడం, ఇవన్నీ మంచి. అంతవరకు ఎందుకు? ఇప్పుడు హైదరాబాద్లో అత్తరమ్మే గల్లీలు ఉన్నాయి, అందులోంచి మనం వెళ్ళి అత్తర కొనకపోయినా మనకి అత్తర వాసన వస్తుంటుంది. ఒక్క విషయం చెప్తాను, చరిత్రలో జరిగిన ఒక సంఘటన. రాణా ప్రతాప్ సింగ్ గుర్రం చాతక సంగతి అందరికీ తెలుసు. ఆయన దగ్గర రామ్ ప్రసాద్ అని ఒక ఏనుగు ఉండేది. మామూలుగా ఉండేది కాదు అది, మామూలు ఏనుగులకి 3 ఇంతలు 4 ఇంతలుగా కనబడేది. అసలు హల్దీ ఘాట్ యుద్ధంలో ప్రపంచం ఆలోచింపజేసిన యుద్ధం, భారతదేశంలో అతిపెద్ద యుద్ధాల్లో అది ఒకటి, హల్దీ ఘాట్ యుద్ధం. రాణా ప్రతాప్ సింగ్ మొఘల్స్తో యుద్ధం చేస్తున్నప్పుడు, అక్బర్తో యుద్ధం చేస్తున్నప్పుడు అక్బర్ సేనలు ముందుగానే పసిగట్టాయి, ఈ రామ్ ప్రసాద్ని ఏదో రకంగా, ఈ రామ్ ప్రసాద్ అనే ఏనుగుని తీసేయకపోతే మేజర్ డ్యామేజ్ చేసేది రామ్ ప్రసాదే. ఎందుకంటే ఆ ఒక్క ఏనుగు సగం సేనల్ని చిన్నాభిన్నం చేసేసేదంట రామ్ ప్రసాద్. సో అక్బర్ ముందే వ్యూహం వేసి రామ్ ప్రసాద్ని ముందు తీసుకొచ్చి బంధించండి, ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళండి అంటే అసలు సాధ్యం కావట్లా. ఎన్ని ఏనుగులు వచ్చినా వాటిని ఇది చేసేసింది, ఎంతమంది వచ్చినా కాళ్ళతో తొక్కేసింది, నానా బేభత్సం చేసేస్తుంది రామ్ ప్రసాద్. ముందు ట్రైన్ చేసిన ఎక్కడి నుంచో తెప్పించిన ఘీర్ ఏనుగులని కొన్ని ఉన్నాయి, ఘీర్ ఏనుగులు. అవి 12 ఏనుగులను తీసుకొచ్చాడు. ఇంచుమించుగా ఆ సైజులోనే ఉంటాయి, ఇవి రాంప్రసాద్ సైజులోనే ఉంటాయి. అలాగే 120 మంది 150 మంది మంచి సైనికుల్ని, దిట్టమైనటువంటి వాళ్ళని దీని చుట్టూ పెట్టాడు. పెట్టి అది కాకుండా జనరల్ సైన్యం వ్యూహం వేశాడు. ఇవన్నీ వేసి చాలాసేపటికి కానీ రాంప్రసాద్ని బంధించలేకపోయాడు అక్బర్. తీసుకొచ్చి ఆ యుద్ధంలోంచి తీసుకొచ్చి, హల్దీఘాట్ యుద్ధంలోంచి బంధించి తీసుకొచ్చి తన దగ్గర తీసుకొస్తే చూస్తాడు. చూసి ఎలాగా దీన్ని లొంగ తీసుకోవడం అని చెప్పేసి తనకి ఇష్టమైన చూసా, ఏం ఆకారం ఇది, ఏమి ఏనుగులు ఇలాంటివి కూడా ఉంటాయి, ఆఫ్రికాలో కూడా ఉండవు అలాంటివి, రాంప్రసాద్ సైజు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఏనుగు అసలు రాణా ప్రతాప్ అని చెప్పి చూసి, ఇలాంటిది మన దగ్గర ఉంటే యుద్ధాలు మనం కూడా నెగ్గొచ్చు ఈజీగా అని చెప్పేసి రాంప్రసాద్కి మంచి మంచి ఆహారం, చెరుకు గెడలు, తీపి చెరుకు గెడలు అన్నీ పెడుతున్నాడు. రోజు పెడుతుంటే చీపి గెడలు మంచి ఫుడ్ పెడుతున్నాడు. ఇక ఎంత పెట్టినా రాణా ప్రతాప్తో ఉండేటువంటి సాంగత్యం, ఆయన దగ్గర పెరిగిన ఇది, ఆ చనువు, ఆయనతో ఉండేటువంటి ఆ రోజులు, ఆ టైము గుర్తు చేసుకుంటూ 18 రోజులు మంచినీళ్ళు కూడా తీసుకోలేదు రాంప్రసాద్. 18 రోజులు ఏమీ తీసుకోకుండా అలా ఆ ఒకరోజు ప్రాణం పోతున్న రోజు అక్బర్ వెళ్ళి చూస్తున్నాడు, ఏంటి దీని పరిస్థితి అని. అక్బర్ చూస్తుండగా అక్బర్ కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చనిపోయింది, కానీ మంచినీళ్ళు కూడా తాగలేదు. అప్పుడు అందరూ అక్కడ ఉండగా అక్బర్ ఏమన్నాడంటే, తను పెంచిన ఏనుగుని నేనేమీ చేయలేకపోయాను, రాణా ప్రతాపుని నేనేం చేయగలను, ఆ సింహాన్ని బంధించడం మనతో కాదు అని అక్కడే ఓటమి ఒప్పేసుకుంటాడు. సో
హైందవ సామ్రాజ్యానికి హైందవ ధర్మానికి వెన్నుదన్నుగా నిలిచిన రాణా ప్రతాప్ సింగ్ ఆలోచనలు, ఆ వ్యూహాలే హిందూ ధర్మ ప్రతిష్టాపన కోసం శివాజీ అవే నేర్చుకున్నాడు, అవే వ్యూహాలు చేశాడు. అంత గొప్పవాడు రాణా ప్రతాప్ సింగ్. ఆయన గుర్రం చాతక్కు గొప్పదే, ఆయన ఏనుగు రాంప్రసాద్ గొప్పదే. వాళ్ళతో అలాంటి గొప్ప వాళ్ళతో ఉంటే ఇలాగే ఉంటాయి వాటి ఆలోచన. గుర్రం కావచ్చు, ఏనుగు కావచ్చు, అంత గొప్ప వ్యక్తితో తిరిగితే వాటి జంతువులకి కూడా ఈ ఆలోచనలు వచ్చాయి. ఎంత గొప్ప వ్యక్తులు వాళ్ళు. అవును. కాలర్ వెయిట్ చేస్తున్నారు గురుగారు. పర్వేశం గారు నమస్తే అండి. హలో మేడం, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? వరంగల్ నుండి మాట్లాడండి గురువు గారితో. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? నమస్కారం సార్. ఎలా ఉన్నారు? సంవత్సరం నుంచి మీతో మాట్లాడదామంటే అసలు దొరుకుతూనే లేరు. సరే, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా, చాలా మంచి రోజు. ఇలాంటి ఇలాంటి ఏకాదశి రోజు మాట్లాడుకోవడం చాలా గొప్ప విషయం కదా సార్. చెప్పండి సార్. సార్ సార్ అదే కొంచెం మాకేమన్నా రుద్రాక్ష ఏమన్నా. ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 4/1/1951. జనవరి 4, 1951. అవును సార్. గురువారం, బేస్తవారం పుట్టినట్టు తెలుసా అండి? సార్ గురువారం పుట్టినట్టు తెలుసా? అవును. ఆ రోజు ఏకాదశి కూడానండి, బహుళ ఏకాదశి. ఇవాళ కూడాను మనం ఏదో యాదృచ్ఛికంగా అనుకున్నాం, మీది కూడా బహుళ ఏకాదశే. ఇది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రము. సార్ ఒక్క రుద్రాక్ష వేసుకోండి చాలు, ఏం అవసరం లేదు. 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. అలాగే ఏకముఖి కూడా వేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు. అలానే ఏది పడితే అది వేయకండి సార్. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మనం మంచిది సరైనది మన గుండెలకి తగిలే విధంగా వేసుకోగలిగితే వచ్చే ఫలితం ఒక అద్భుతమే. ఆల్ ది బెస్ట్. అలాంటి గురువు గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. యానం నుంచి నాగబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి గురువు గారితో. నాగబాబు గారు నమస్తే అండి. పొండరంగ గారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? నమస్తే. ఓం నమ శివాయ. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నాకేమండి ఫస్ట్ క్లాస్. మేము కూడా ఫస్ట్ క్లాస్ లో ఉన్నామండి. థ్యాంక్ యూ. మీ యానంలో ఉండేవాళ్ళు అందరూ ఫస్ట్ క్లాస్గానే ఉంటారంట. మీకు అన్ని తక్కువలో దొరుకుతాయట. ధన్యవాదం జీ. మా అబ్బాయి 1/12/1997 అండి. డేట్ ఆఫ్ బర్త్ 1/12/1997 అండి. 97. వివాహం ఈ సంవత్సరం పూర్తవుతుందన్న విషయం కనుక్కోవడం కోసం ఫోన్ చేశాను. అయ్యా, సోమవారం పుట్టినట్టు తెలుసు కదా? అవునండి. అవును. అసలు బాగున్నామన్న ఆలోచన ఎంత బాగుంటుంది కదా. చాలా బాగున్నాం. అసలు అలా చెప్పడం చాలా తక్కువ మంది చెప్తూ ఉంటారు. ఏదైనా ఎలా ఉన్నారంటే మొదలు పెడుతుంటారు ఏముందండి అని. ఇలాంటి సమాధానాలు చాలా బాగుంటాయి. ఇది మీ అబ్బాయిదండి? అవునండి. అవును. ఇది విధియా శుక్లపక్షము శుద్ధ విధియా సోమవారము. ఇది ధనుస్సు రాశి. ఈ అబ్బాయి మరి విదేశాల్లో ఉండాలి, మీరు ఎక్కడున్నాడు అంటున్నారు? అంటే విదేశాలు వెళ్లకుండా నేనే కండిషన్ పెట్టానండి. అయ్యో. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడండి. రైట్ అండి. జాతకం అయితే బాగుంది, దానికి అనుకూలంగా ఉంది. సంబంధాలు మంచి సంబంధం వస్తే వెయిట్ చేయక్కర్లేదు, అలాంటి తొందరపడి చేయాల్సిన అవసరం అంతకంటే లేదండి. సో ఒక మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే అబ్బాయికి వేసి చూడండి. ఇది వచ్చిన తర్వాత మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఇది త్రయోదశముఖి రుద్రాక్ష, ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే దాని తర్వాతది ద్వాదశి. రెండిట్లో ఏదో ఒకటి వేయండి. వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష ఒక అద్భుతమైన ఫలితాన్ని తీసుకొస్తుంది. ఆల్ ది బెస్ట్. గురుగారు, మనం కొంతమంది దగ్గర నుంచి మాట వింటూ ఉంటాం, నేను ఎవరికి అన్యాయం చేయలేదు కానీ కష్టాలన్నీ నాకే వస్తున్నాయి ఎందుకు అని చెప్పి. అంటే కష్టం వచ్చినప్పుడు కొంచెం బెదిరిపోవడం, సుఖం వచ్చినప్పుడు కొంచెం ఇది ఎందుకు మన మానవ బలహీనతలు ఇలాగే ఉంటాయి. కానీ కష్టం వచ్చినప్పుడు చాలామంది తనకే వచ్చింది, తనకే ఎందుకు ఇలాగ అవుతుందని చాలామంది అనుకుంటారు. సో భగవంతు సృష్టిలో ఎవరికి ఇబ్బంది అనేది ఉండదు. ఏది జరిగినా దాని వెనక ఏదో ఒకటి ఉంటుంది. కష్టం ఇప్పుడు వస్తే మనం దాన్ని గుర్తించకపోవచ్చు. కష్టం ఏదో ఒక మంచి తీసుకొస్తుంది, లేకపోతే దీని తర్వాత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా ఉంటుంది. దీనికి కూడా ఇలా జరగడానికి ఏదో కారణం ఉంటుంది.
ఇదే విషయం కృష్ణార్జునులు కదిలి వెళుతూ ఉంటే అర్జునుడు అడిగాడంట కృష్ణుడిని, మంచి వాళ్ళకి ఎందుకు కృష్ణ కష్టాలు వస్తాయి, చెడ్డవాళ్ళకి సుఖంగా ఉంటుంటారు, వాళ్ళు ఇంకా ఇదవుతుంటారు, మంచి వాళ్ళకి ఎందుకు ఈ కష్టాలన్నీ అని. ఇప్పుడు అలాగే తీసుకువెళ్దామని ఇద్దరు మామూలు వాళ్ళ వేషాలు వేసుకొని, పేదవాళ్ళ వేషాలు వేసుకొని వెళ్ళి ఒక పెద్ద జమీందారు ఇంటి ముందు నుంచి వెళ్ళి, ఆ రోజు చీకటి పడింది, తలుపు కొట్టి, అయ్యా చీకటి పడింది, మీ ఇంట్లో కొంచెం తలదాచుకోవడానికి స్థలం ఇవ్వండి అంటే ఆ జమీందారు పొగరుతో, మీరు ఎవరిని పడితే వచ్చి అడగడం ఏంటి, చేతలు పండి, ఆ పక్కన గోడ ఉంది, వెళ్ళి గోడ పక్కన పడుకోండి మా వసారాలో, అంతేగాని లోపలికి రావడానికి వీల్లేదు. సరే అది అక్కడికి వచ్చి పొద్దున్న అక్కడ పడుకొని, పొద్దున్న ఈ గోడ బాగా బలహీనంగా ఉంది, పడిపోయేటట్టుంది. కృష్ణుడు అంటాడు, ఈ గోడ చాలా బలంగా మారిపోవాలని, ఎప్పటికీ పడకుండా, ఇప్పట్లో పడకుండా బలంగా మారిపోవాలని, పడకుండా అంటే ఓటుగా ఉన్నవాడు పడిపోకుండా అది మంచి జరగడం కోసం చెప్పి వెళ్తాడు. అర్జునుడు అడుగుతాడు, ఇదేమిటి, ఆడేమో మనకి చెడు చేశాడు, వాడు గోడ పడిపోతుంటే పడిపోనివ్వకుండా అది ఇంకా పటిష్టంగా ఉండమని చెప్పావు కృష్ణ అంటాడు. తర్వాత తెలుస్తుందిలే అంటాడు. మళ్ళీ వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఓ పేదవాడు ఉంటాడు. పేదవాడు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తడతారు. లోపలికి వెళ్ళి అన్ని రకాల భోజనాలతో చాలా బాగా వడ్డిస్తాడు. చాలా బాగా వడ్డిస్తే భార్యాభర్తలు ఇద్దరు వడ్డిస్తారు. వడ్డించిన తర్వాత అప్పుడు బయటకు వస్తూ వీడు ఆవు చనిపోవాలంటాడు కృష్ణుడు. ఆవు చనిపోతుంది. ఇదేంటి కృష్ణ, అక్కడ అలా చేసావు, ఇక్కడ ఇలా చేసావంటే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది అర్జున. ఇప్పుడు ఆ గోడ పడిపోకపోతే అది బలహీనంగా ఉంది, దాని కింద బోల్డ్ అని నిధులు ఉన్నాయి, ఈ దుర్మార్గుడికి, వెధవకి, ఉన్న సంపదకి అది తోడైతే ఇంకా దుర్మార్గాలు చేస్తాడు. వీడి ముని మనవుడు 4వ తరం వాడు వస్తున్నాడు, వాడు ప్రజలకు సేవ చేసేవాడు, వాడికి నిధులు దొరికితే ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి భోజనం పెట్టినటువంటి వాళ్ళు ఆ ఇంటికి పెద్ద ఆ తల్లి ఉంది. ఇప్పుడు ఆమె మరణం మీదకు, ఆవిడ ప్రాణం మీదకి వచ్చింది. ఆవిడ ప్రాణం పోతే దిక్కులేని వాళ్ళు అయిపోతారు. ఆ ఇంటి ఆవు పోతే అంతటితోనే అయిపోతుంది. అందుకని చెప్పి అది తప్పదు, ప్రాణం పోవడం తప్పదు, దాన్ని ఇటు మలచడం జరిగింది, అంతకంటే నేనేం చేయలేదు అర్జున అంటాడు. సో ఏం జరిగినా మన మంచికే. కష్టం మనం గుర్తించకపోవచ్చు, కష్టం వెనుక ఒక సుఖం ఖచ్చితంగా ఉంటుంది. కష్టం కూడా అలా ఏం ఉండిపోదు. గీతలో కృష్ణుడు ఏమంటాడంటే ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఆందోళన పడక్కర్లేదు. కష్టం జరిగితే ఈ కష్టానికి ఏదో కారణం ఉంటుంది. ఒకవేళ ఈ కష్టం మనం ఇబ్బంది పడేటట్టుగా ఉంటే ఆ సమయం కూడా అలా నిలిచి ఉండదు, అది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఆందోళన పడక్కర్లేదు. ఆల్రెడీ గురువు గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. జయలక్ష్మి గారు వరంగల్ నుంచి. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మాట్లాడండి గురువు గారితో. సార్ నమస్కారం గురువు గారు. ఓం నమ శివాయ. అమ్మ చెప్పండి. సార్ మా బాబు 1వ నెల 6వ తేదీ 2000 సంవత్సరం సార్. ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకు 2 పాప బాబు సార్. అమ్మ గురువారం పుట్టినట్టు తెలుసా? తెలుసు సార్. తిను ఏం చేస్తున్నాడమ్మా? సార్ స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సులో MBA చేశారు సార్ బాబు. గురువారము క్యాలెండర్లో చతుర్దశి అంటే పంచాంగంలో చతుర్దశి చూపిస్తోంది, మాస శివరాత్రి. కానీ అబ్బాయి పుట్టినప్పటికీ అమావాస్య వచ్చింది. అవునా సార్? ఇది కర్కాటక రాశి. రైట్ అమ్మా. రైట్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి అమ్మా. ఈ ద్వాదశముఖి కానీ నవముఖి కానీ, ద్వాదశముఖి ద్వాదశాదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే 9 ముఖాల అమ్మవారి స్వరూపము, దోష నివారణ కోసము, ఆరోగ్యం కోసం. ఏదైనా ఒక్కటి చాలు. రైట్ గురుగారు. కాలర్స్ తీసుకుందాం. అంతకంటే ముందు చాలా మంది మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాల్స్లో కూడా మాట్లాడదాం అనుకుంటారు, టైం సరిపోదు. మిమ్మల్ని ఎప్పుడు సంప్రదించాలి? మీ పర్యటనలు ఏంటి? అంటే జనరల్గా పర్యటనలు అంటే ఎక్కడికి ఉండవు, జనరల్గా ఉండవు, కానీ వెళుతున్నాం ఈ మధ్యకాలం. ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండకపోయినా ప్రతి గురువారం నాడు ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. అది కూడా సౌత్ ఇండియాలో మాత్రమే నేను అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఏదో ఒక ప్రాంతం. ఇప్పుడు నేను రేపు గురువారం నాడు విజయవాడ గుంటూరు. మొన్న ఆదివారం మొన్న గురువారం నాడు నేను ఇక్కడికి వెళ్ళాను, శ్రీకాకుళం విజయనగరం. ఇప్పుడు గురువారం కాకుండా శుక్రవారం వెళుతున్నాను. సో గురువారం నాడు కొత్త సంవత్సరం మనకు ఉగాది. ఓకే. అందుకనే శుక్రవారం నాడు వెళితే అందరికీ వీలుగా ఉంటుంది అని చెప్పి శుక్రవారం నాడు నేను గుంటూరు ఇక్కడికి వెళుతున్నాను, విజయవాడ వెళుతున్నాను. అక్కడ నన్ను కలవడానికి ఒక్కొక్క పేరు నమోదు చేయించండి, 2-3 వేయకండి, 2-3 పేర్లు అక్కడ రాయించకండి, కష్టం అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఒకటి ఉన్నప్పుడే ఒత్తిడి ఉండేది, ఇప్పుడు 2 చూడాలి. కాబట్టి మీరు అర్థం చేసుకొని సహకరించండి. అలాగే చాలా మెయిల్స్, మీరు మీ సంస్థ అమెరికాలో ఎక్కడుందో చెప్పట్లేదని మెయిల్స్, అందుకనే యుఎస్కి కూడా కొంచెం డిస్ప్లే చేయమన్నాము. యుఎస్ఏ
మీరు అక్కడ సంప్రదిస్తే అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అక్కడి నుంచే మీరు మాట్లాడొచ్చు. లేదు నాతో మీరు మాట్లాడాలంటే అక్కడ నాకు ఇండియా టైంలో వాళ్ళు నాతో కలుపుతారు, మాట్లాడిస్తారు, నేను మాట్లాడతాను. మీకు అక్కడి నుంచే రుద్రాక్షలు తీసుకోవచ్చు అమెరికా నుంచే. సో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. అన్ని చోట్ల ఈ సంస్థ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో మీరు ఎక్కడన్నా ఉంటే నాతో మాట్లాడాలనుకుంటే ఈ సంస్థ కార్యాలయానికి వెళితే, అది బెంగళూరు కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కాకినాడ కావచ్చు, ఏదన్నా కావచ్చు, మీరు అక్కడికి వెళితే నాతో వాళ్ళు మాట్లాడిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. సో ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, రికమెండేషన్ తీసుకోను, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. ఇక మా అమ్మాయి శ్రావణి రేపు కమింగ్ సండే బెంగళూరు కార్యాలయంలో ఉంటుంది. ఓకే, ఆల్రెడీ గురుగారు. చాలామందికి అదృష్టంతో కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి, కానీ కొంతమందికి ఒక ప్లానింగ్, ఒక సమయస్ఫూర్తి, ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తే వాళ్ళు అనుకున్నది సాధిస్తూ ఉంటారు. సో దీన్ని దేనికైనా ప్రణాళిక చాలా ముఖ్యం. లేకపోతే గురువు లేకపోయినా, ప్రణాళిక లేకపోయినా ప్రమాదం. ఒక రాజుగారు, అంటే చిన్న కథలు ఎందుకు చెప్తా అంటే రీచ్ అవ్వడం కోసం, ఓ రాజుగారు తన పుట్టినరోజుకి మొత్తం గేట్లన్నీ ఓపెన్ చేస్తాను, రకరకాల పిండి వంటలు, తినుబండారాలు, అలాగే సామాను అక్కడ ఉన్నాయన్నీ వదిలేస్తాను, ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోండి, ఎవరేం టచ్ చేస్తే అది వాళ్ళకి ఇచ్చేస్తాను, వచ్చి మీరు ముట్టుకుంటే వాళ్ళకి అది ఇచ్చేస్తా పుట్టినరోజు సందర్భంగా, రేపు పొద్దున సూర్యోదయం నుంచి ప్రారంభం అంటాడు. రాత్రి నుంచి జనం అందరూ వెళ్ళి ఎప్పుడు డోర్లు తీస్తారో వెయిట్ చేస్తుంటారు. అది ఏది దొరికితే అది పట్టుకుపోదాం, ఏది దొరికితే అది తినేద్దామని. సో పొద్దున ఉదయం సూర్యోదయం సమయానికి ఓపెన్ చేశారు. అందరూ లోపలికి వెళ్ళి ఎగబడుతున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు, ఏది దొరుకుతుందో దొరకట్లేదో కొట్టుకుంటున్నారు. అయ్యే ఇవన్నీ సింహాసనం మీద కూర్చొని రాజు గమనిస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. మంచి సందడిగా ఉంది. అలా చూస్తున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు. ఒక 8 ఏళ్ల పాప మాత్రం నడుచుకుంటూ రాజు వైపు వెళుతుంది. ఏంటి ఇటు వస్తుంది, ఏమైనా అడుగుతుందేమో, వాళ్ళందరి మధ్య ఏం దొరకట్లేదు కదా, పెద్దవాళ్ళకే దొరకట్లేదు, పిల్లకి ఏం దొరుకుతుంది, సరే రాని ఏం అడుగుద్దో చూద్దాం అనుకుంటాడు. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత అటు ఇటు చూడకుండా డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళి రాజుని టచ్ చేస్తుంది. ఇంకేముంది, రాజే తన్నాడు, ఇప్పుడు ఏది ముట్టుకుంటే అది మీ సొంతం అన్నాడు, రాజునే ముట్టుకున్నాడు. సో ఇంకేముంది, చిన్న చిన్న వాటికి తినబడ్డారాల కోసం వీటి కోసం ఎందుకు, ఇప్పుడు చూస్తే కాసేపటికి అయిపోద్ది, లేకపోతే 4 రోజులకి అయిపోద్ది. ఇవన్నీ కాదు కావాల్సింది, కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి, రాజునే టచ్ చేస్తుంది. అలాగే మీకు అవకాశం ఉన్నప్పుడు ఒక దైవికమైనది ఏదన్నా సాధించడానికి ట్రై చేయండి. నేనేం చెప్తానంటే కొత్త సంవత్సరం సందర్భంగా, ఇవాళ ఏకాదశి సందర్భం కానీ కొత్త సంవత్సరంలో కానీ ఒక పాజిటివ్ వైబ్స్తో, ఇది జీవితాంతం మనంతో ఉంటుంది, తాత్కాలికం కాదు, జీవితాంతం ఉంటుంది. ఓ రుద్రాక్ష సొంతం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆల్ రైట్ గురుగారు. కాలర్ వెయిట్ చేస్తున్నారు, లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు నమస్తే. లక్ష్మి గారు చెప్పండి మేడం. నమస్తే అండి. మాట్లాడండి, గురువు గారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ్. హలో, ఓం నమస్తే అండి. నమస్తే అండి. ఏమిటమ్మా? నేను చాలా రోజులుగా వెయిటింగ్ చేస్తాను సార్, పాప గురించి అడగడానికి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్ ఎల్బీ నగర్ అండి. సరే పాప సరే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 13/10/2005 అండి. 2005. అమ్మా బుధవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? బుధవారం అండి. బుధవారమే, ఇంకోసారి గుర్తు చేసుకోండి. అదే 13/10/2005 అండి. గురువారం కాదు, బుధవారమే. మీరు ఇంకోసారి చెక్ చేసుకోండి. హలో ఏమ్మా? చెప్పండి. ఖచ్చితంగా బుధవారమే. సరే కాదండి. మీరు మళ్ళీ ఖచ్చితంగా బుధవారం కాకపోతే మీరు హైదరాబాద్ ఆఫీసు ఫోన్ చేసి చెప్పండి, నా పొరపాటు సరి చేసుకుంటాను. బుధవారమేనమ్మా. బుధవారము, ఏకాదశి కూడా, శుద్ధ ఏకాదశి. మీకు పంచాంగంలో దశమి చూపిస్తోంది, పుట్టినప్పటికి ఏకాదశి గడియలు వచ్చాయి. ఇది కుంభరాశి. ఎవరిది, అమ్మాయిదా అబ్బాయిదా? అమ్మ ఇది అమ్మ. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. సింపుల్గా ఒక అష్టముఖి, నవముఖి రెండిట్లో ఏదన్నా ఒకటి, 9 ముఖాల అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. అది కానీ అష్టముఖి, 2 మామూలు రుద్రాక్షలే. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసం. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. సో ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి, శరీరానికి తాకే విధంగా వేయండి. అది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్రెడీ గురుగారు ఇవాళ కార్యక్రమంలో చాలా విషయాలు తెలియజేశారు, అలాగే ప్రేక్షకులకు కూడా మంచి రుద్రాక్షలు రిఫర్ చేశారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమ శివాయ్. ఇది వాల్టి రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.